కుప్పం నుండి గ్రానైట్లను తమిళనాడుకు రోజుకు పదుల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతోంది. కుప్పం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం కుప్పం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా సుమారు 50 క్వారీల నుండి గ్రానైట్లను తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమంగా గ్రానైట్ను తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇక కుప్పం నుండి గ్రానైట్లను తమిళనాడుకు రోజుకు పదుల సంఖ్యలో లారీల్లో తరలిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేస్తామని గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై ప్రస్తుతం కుప్పం ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కుప్పం నియోజకవర్గంలో అక్రమంగా సుమారు 50 క్వారీల నుండి గ్రానైట్లను తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ వర్మ అందిస్తారు. ఎస్ వర్మ. కుప్పంలో పోతున్న విమర్శలు అయితే వస్తుంది. ప్రభుత్వం అయితే మారింది మార్పు అయితే కనబడటం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలోనే పట్ట పగలే ఎదేగా విలువైన గ్రానైట్ సంపదను దూసుకుపోతున్నా కూడా అసలు అక్కడ అధికారులు కూడా చూస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కుప్పంలోని మండలం శాంతిపురం మండలాల్లో 150 ఎకరాల్లో గ్రానైట్ సంబంధించి కూడా విలువైన కొండలు అయితే ఉన్నాయి. అయితే దీనికి లీజ్ మాత్రము అధికారికంగా ఒక 5 కంపెనీలు తీసుకొని తమ కేటాయించిన పరిస్థితి ఉండగా అక్రమంగా దాన్ని అతిక్రమించి మిగతా ప్లేసులు కూడా అక్రమంగా మైనింగ్ ని వాళ్ళు చూసుకుంటూ దోచుకు తరలిపోతున్నారని విమర్శ. వీటిని తమిళనాడు పొరుగునే ఉన్న తమిళనాడు వందలాది వాహన లారీల్లో తరలిస్తున్న అధికారులు ప్రతి పట్టణాలు వస్తున్నాయి. అది ప్రభుత్వాలు మారినా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వానికి నాయకులకి రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.